హాయ్ గాయ్స్, హౌ ఆర్ యూ? దిస్ ఈజ్ మహి. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. మీ ప్రీషియస్ టైంలో ఒక 10 to 15 మినిట్స్ కానీ ఈ వీడియో చూడడానికి కానీ యూజ్ చేసినట్లయితే తర్వాత మీ అంతటా మీరే ఇలాంటి ఈ కామర్స్ అంటే షాపింగ్ వెబ్సైట్స్ ని ఎలా క్రియేట్ చేయాలి, అంటే ఎలా డిజైన్ చేయాలి అనేసి ఒక పర్ఫెక్ట్ ఐడియా అయితే మీకు వచ్చేస్తుంది. ఓకే గాయ్స్, ప్రీవియస్ 2 వీడియోస్లో అయితే మనం హోమ్ పేజ్ని ఎలా డిజైన్ చేసుకోవాలి, అదేవిధంగా నెక్స్ట్ ఈ మెనూ కార్డ్స్ పేజ్ని ఎలా డిజైన్ చేసుకోవాలి అనేసి అయితే మనం క్లియర్ కట్గా అయితే డిస్కస్ చేసుకున్నాం కదా. ఈ వీడియోలో మనం ఏ వెబ్ పేజెస్ని డిజైన్ చేసుకోబోతున్నాం రా అంటే, ఎప్పుడైతే మనం ఈ మెనూ కార్డ్ పేజ్లో ఇండివిజువల్గా ఏ ఇమేజ్ మీద క్లిక్ చేసినా చూడండి, మనం ఇప్పుడు ఆ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఇమేజ్ మీద ఎప్పుడైతే మనం క్లిక్ చేసామో అప్పుడు మనం ఈ వెబ్ పేజ్కి అయితే మనం రీడైరెక్ట్ అవ్వడం జరిగింది. ఓకేనా, ఈ వెబ్ పేజ్ని అంటే మనం ఈ వీడియోలో ఈ వెబ్ పేజ్ని డిజైన్ చేసుకోబోతున్నాం. అదేవిధంగా నెక్స్ట్ ఇండివిజువల్గా ఈ 8 ఇమేజెస్ అంటే 8 ప్రోడక్ట్స్ మీద ఏ ప్రోడక్ట్ మీద క్లిక్ చేసినా ఆ ప్రోడక్ట్కి సంబంధించిన ఇండివిజువల్ ఫోటో, నెక్స్ట్ ఆ ప్రోడక్ట్కి సంబంధించిన మోడల్ నేము, నెక్స్ట్ ఆఫర్ ప్రైజ్. ఓకేనా, ఈ విధంగా ఇండివిజువల్ ఇమేజ్, ఇండివిజువల్ డీటెయిల్స్. మళ్ళీ బ్యాక్ మీద క్లిక్ చేస్తామంటే మళ్ళీ electric.html అంటే ఈ వెబ్ పేజ్, అంటే ఈ 2 వెబ్ పేజెస్ని, ఈ వెబ్ పేజ్ని నెక్స్ట్ అదేవిధంగా నెక్స్ట్ ఈ వెబ్ పేజ్ని అయితే మనం ఈ వీడియోలో అయితే క్లియర్ కట్గా అయితే క్రియేట్ చేసుకోబోతున్నాం. ఓకేనా, ఇంక ఏం మాత్రం లేట్ చేయకుండా మనం కోడింగ్ అయితే స్టార్ట్ చేసుకునేద్దాం. ఓకే, ఫస్ట్ అయితే నేను ఫైల్ని అయితే క్రియేట్ చేసుకున్నాను. ఆ ఫైల్ నేమ్ ఏమి ఇస్తున్నాను అంటే electric.html అని ఇస్తున్నా. బేసిక్ సింటాక్స్ ఓపెన్ చేసేద్దాం. ఓకే, ఫస్ట్ మనం ఏం చేయాలి, నార్మల్గా మనం ఏం చేస్తున్నాం, ప్రతి వెబ్ పేజ్కి పైన టాప్లో ఒక బ్యాక్ అనే ఒక బటన్ సెట్ చేసుకుంటున్నాం. దానికి మళ్ళీ సపరేట్ కోడింగ్ ఎందుకు, మనం మెనూ కార్డ్స్ వెబ్ పేజ్లో ఉన్న బటన్కి సంబంధించిన HTML కోడ్ని కాపీ చేసుకునేసి సరిపోతుంది కదా. చూడండి, డివ్ క్లాస్ బటను. ఓకే, ఈ డివ్ను మొత్తాన్ని నేను కాపీ చేసుకునేసాను. జస్ట్ పేస్ట్ ఇట్. కానీ ఇక్కడ ఉన్న బ్యాక్ని క్లిక్ చేసి మనం ఎక్కడికి వెళ్ళాలి, ఈ మెనూ కార్డ్స్.html వెబ్ పేజ్లోకి రావాలి కదా. అర్థమైనట్లేదు, ఒకసారి మనం వెళ్ళి చూద్దాం. చూడండి, ఇప్పుడు మనం క్రియేట్ చేసింది electric.html. ఓకే, బటన్ అయితే వచ్చేసింది. ఎప్పుడైతే మనం ఈ బటన్ మీద క్లిక్ చేయగానే ఎక్కడికి వెళ్తుంది చూడండి, ఈ వెబ్ పేజ్లోకి అయితే మనం వస్తున్నాం. అంటే ఏంది, ఏం వెబ్ పేజ్ ఇది, మెనూ కార్డ్స్.html. ఓకేనా, ఇందుకు మనం దాని అయితే పెట్టాం. రెఫరెన్స్లో ఆ మెనూ కార్డ్.html అని పెట్టింది ఇందుకు. ఓకేనా, ఈ బ్యాక్ మీద క్లిక్ చేస్తే మనం మెనూ కార్డ్స్లోకి రావాలి అనేసి. ఓకే, ఇప్పుడు బటన్ అయితే మనం పెట్టేసాం. నెక్స్ట్ ఏం చేద్దాం, నెక్స్ట్ ఇప్పుడు మనం కార్డ్స్ అనే డివిజన్ అయితే ఓపెన్ చేసుకుందాం. ఓకే, ఈ డివిజన్లో మనం ఇప్పుడు ఏం చేయాలి, ఆ 8 ఇమేజెస్ అంటే ఆ ల్యాప్టాప్ ఇమేజెస్ ఒక 4, ఆ ఫోన్ ఇమేజెస్ ఒక 4 అయితే సెట్ చేసుకునేయాలి. కాబట్టి ఫస్ట్ నేను యాంకర్ ట్యాగ్ని అయితే ఓపెన్ చేసుకుంటున్నా. యాంకర్ ట్యాగ్ లోపల పెట్టాల్సిన ఆట్రిబ్యూట్ వచ్చేసి రెఫరెన్స్ పెట్టేశాను. నెక్స్ట్ ఇప్పుడు ఈ రెఫరెన్స్లో ఏం పెట్టాలి అనేసి మనం ఫైనల్గా అయితే చూద్దాం. ఓకేనా, ఫస్ట్ అయితే మనం ఇమేజెస్ అయితే పెట్టుకునేద్దాం. ఇమేజ్ src ఈజ్ ఈక్వల్స్ టు, దీన్నే మనం 8 టైమ్స్ అయితే పేస్ట్ చేసేయాలి. అంటే ఎందుకంటే 8 ఇమేజెస్ పెడుతున్నాం కాబట్టి. 2 3 4 5 6 7 8. ఓకే, ఫస్ట్ ఇమేజ్ వచ్చేసి నేను ల్యాబ్ 1, ల్యాబ్ 2, ల్యాబ్ 3, ల్యాబ్ 4. ల్యాప్టాప్స్ అయిపోయాయి. నెక్స్ట్ ఇప్పుడు ఫోన్స్, PH1, PH2, PH3, PH4. ఓకే, అయితే చూద్దాం ఒకసారి అవుట్పుట్ ఎలా ఉందనేసి. ఓకేనా, రిఫ్రెష్. చూడండి, అవుట్పుట్ అయితే ఈ విధంగా వచ్చిందబ్బా, చిందర బందరగా. హైట్ విడ్త్ ఏమి మనం ఎప్పుడు డిస్క్రైబ్ చేయలేదు కాబట్టి ఎంత పడితే అంత అయితే ఆ ఇమేజెస్ హైట్ విడ్త్లో అయితే ఇక్కడ ఉన్నాయి. కానీ మనం పెట్టిన ఇమేజెస్ అన్నీ అయితే వచ్చేసాయి. కానీ ఎంత హైట్ ఉండాలి, ఎంత వెయిట్ ఉండాలి, ఎక్కడెక్కడ ఉండాలి అనేసి మనం ఇంకా డిఫైన్ చేయలేదు కాబట్టి ఈ విధంగా వచ్చేసింది. ఓకేనా, కోడింగ్కి వెళ్ళేసి మనం ఇప్పుడు డైరెక్ట్గా CSSని అప్లై చేసుకునేసామంటే
కరెక్ట్గా సరిపోతుంది. ఓకే, మనం సిఎస్ఎస్ని కూడా మళ్ళీ రాయాల్సిన అవసరం అయితే లేదు. మెనూ కార్డ్స్ డాట్ హెచ్టిఎంఎల్లో ఏ సిఎస్ఎస్ కోడ్ అయితే రాసామో జస్ట్ అదే కాపీ చేసి పేస్ట్ చేసి జస్ట్ ఒక చిన్న చిన్న మ్యానిపులేషన్స్ అక్కడక్కడ చేసామంటే సరిపోతుంది. ఓకేనా, మీకు ఈ సిఎస్ఎస్ కోడ్ అర్థం కాకపోయినా ఏమీ పర్లేదు. ఓకేనా, జస్ట్ మీరు అర్థం చేసుకునే ట్రై చేయండి. చూడండి, ఇది బాడీ ఎట్టు ఉండాలి, బ్యాక్గ్రౌండ్లో లీనియర్ గ్రేడియంట్స్ ఈ విధంగా కలర్స్ ఉండాలి. నెక్స్ట్ ఇది బటన్కి సంబంధించిన కోడింగ్. ఇక్కడి నుంచి చూడండి బటన్ హోర్ అని చూసారా, ఇక్కడ దాకా బటన్కి సంబంధించింది. నెక్స్ట్ ఆ కార్డ్స్ ఎలా ఉండాలి అనేసి ఈ కోడింగ్. అంతే, జస్ట్ ఆ బటన్కి ఒక 3 లైన్స్, ఈ కార్డ్స్కి ఒక 10 లైన్స్. ఓకే, అంతే. మనం ఈ మ్యానిపులేషన్స్ అన్నాను కదా, జస్ట్ ఈ 2 అనే ప్లేస్లో మనం 4 పెట్టామంటే ఎక్కడ ఎలక్ట్రిక్ డాట్ హెచ్టిఎంఎల్లో పేస్ట్ చేసిన తర్వాత సరిపోతుంది. ఫస్ట్ అయితే మనం కాపీ చేసుకుందాం. కాపీ పేస్ట్ ఎక్కడ చేయాలని చెప్పాను, ఇది ఇంటర్నల్ సిఎస్ఎస్ కాబట్టి మనం స్టార్టింగ్ హెడ్ ట్యాగ్, ఎండింగ్ హెడ్ ట్యాగ్ మధ్యలో మాత్రమే ఇంటర్నల్ సిఎస్ఎస్ని అప్లై చేయగలం. ఓకే, కాబట్టి నేను టైటిల్ తర్వాత నేను దీన్ని పేస్ట్ చేసేసాను. ఇప్పుడు చూద్దాం ఒకసారి. చూడండి ఇప్పుడు ఎలా ఉంది, ఎలా పడితే అలా ఉంది అని రిఫ్రెష్ చేసిన వెంటనే చూడండి మనకు ఒక పర్ఫెక్ట్ మేనర్లో అయితే వచ్చేసింది. చూడండి 2 ఇమేజెస్ ఉంది, హోవర్ ఎఫెక్ట్ అంతా కరెక్ట్గా అప్లై అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం చేయాలి, 2 ఇమేజెస్ కాకుండా ఒక రోకి మనం 4 ఇమేజెస్ కావాలి కాబట్టి కోడ్లోకి వెళ్ళేసి జస్ట్ సిఎస్ఎస్లో ఇక్కడ 2 ఉండే ప్లేస్లో మనం ఏం చేయాలి, 4 పెట్టేసామంటే సరిపోతుంది. ఓకే, చూడండి నీట్గా అయితే వచ్చేసింది. కానీ హైట్ విడ్త్, ఇప్పుడు విడ్త్ కొంచెం తక్కువగా ఉంది. విడ్త్ అయితే కొంచెం మనం పెంచేద్దాం. ఓకే, ఇక్కడ చూసారా మ్యాక్స్ విడ్త్ అని చూసారా, దీన్ని మనం ఒక 800 ఇచ్చేద్దాం అబ్బా. ఓకేనా, ఇప్పుడు చూడండి ఈ పక్క ఎక్కువ గ్యాప్ అయిపోయింది కదా, మార్జిన్ లెఫ్ట్ తగ్గించేసామంటే సరిపోతుంది. మార్జిన్ లెఫ్ట్ 20 ఉంది కదా, మనం ఒక 16 ఇచ్చేద్దాం. ఓకే, ఇప్పుడు సరిపోయిందా? ఇంకా మీకు కరెక్ట్గా రావాలంటే 15 ఇచ్చేద్దాం. ఓకే, ఇప్పుడు సక్సెస్ఫుల్గా మనం ఈ ఇండివిజువల్ అంటే ఎప్పుడైతే మనం దీని మీద క్లిక్ చేస్తామో అప్పుడు దీని మీదకి ఎలా రావాలి అనేసి అయితే మనం క్లియర్ కట్గా అయితే ఫస్ట్ వెబ్ పేజ్ని అంటే ఎలక్ట్రిక్ డాట్ హెచ్టిఎంఎల్ వెబ్ పేజ్కి మనం హెచ్టిఎంఎల్ అయిపోయింది, నెక్స్ట్ సిఎస్ఎస్ కోడింగ్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇండివిజువల్గా ఈ 8 ఇమేజెస్లో ఏ ఇమేజ్ మీద క్లిక్ చేసినా ఆ ఇమేజ్కి సంబంధించిన సపరేట్ వెబ్ పేజ్లోకి రీడైరెక్ట్ అవ్వాలి. కాబట్టి ఇప్పుడు మనం ఇంకో వెబ్ పేజ్ని అయితే క్రియేట్ చేసుకోవాల్సి వస్తుంది. ఓకేనా, చూడండి ఇప్పుడు దీన్ని క్లిక్ చేసినా ఎక్కడికి వెళ్ళట్లేదు, ఎందుకు ఆ హెచ్ రెఫరెన్స్లో మనం ఏ లింక్ని ఇవ్వలేదు కాబట్టి. ఓకేనా, ఇప్పుడు మనం కోడ్లోకి వెళ్ళేసి ఏం చేద్దాం, ఇంకొక వెబ్ పేజ్ని క్రియేట్ చేసుకోవడమే. ఆ వెబ్ పేజ్ నేమ్ వచ్చేసి నేను ఇప్పుడు lap1.html అని ఇచ్చానబ్బా. ఓకే, ఇప్పుడు బేసిక్ సింటాక్స్ని ఓపెన్ చేసుకునేసా. ఫస్ట్ నార్మల్గానే ఆ బటన్కి సంబంధించిన కోడ్ జస్ట్ డివ్ క్లాస్ బటన్, నెక్స్ట్ హెచ్ రెఫరెన్స్ మనం చేంజ్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఈ బ్యాక్ మీద అంటే ఏంది, ఇక్కడ మనం పేస్ట్ చేసిన తర్వాత ఈ బ్యాక్ మీద క్లిక్ చేస్తే ఒక్క సెకండ్, ఈ బ్యాక్ మీద క్లిక్ చేసి ఎక్కడికి వెళ్ళాలి అనేసి మనం ఈ హెచ్ రెఫరెన్స్లో పెట్టాల్సి ఉంటుంది. 1 మినిట్, ఎక్కడికి వెళ్ళాలి, ఈ బ్యాక్ మీద క్లిక్ చేస్తే ఈ ఎలక్ట్రిక్ డాట్ హెచ్టిఎంఎల్లోకి రావాలి. అంతే, కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నట్టే ఉంటుంది. కానీ ఎప్పుడైతే మనం కొంచెం డీప్గా అర్థం చేసుకునే ట్రై చేయాలి. ఓకేనా, ఇక్కడ ఏం లేదు, జస్ట్ ఎప్పుడైతే మనం ఈ బ్యాక్ అనే బటన్ క్లిక్ చేస్తామో బ్యాక్ బటన్ క్లిక్ చేస్తామో అప్పుడు మనం ఈ హెచ్ రెఫరెన్స్లో ఉన్న ఈ ఎలక్ట్రిక్ డాట్ హెచ్టిఎంఎల్లోకి రీడైరెక్ట్ అవ్వాలి. ఓకేనా, ఇది క్లియర్గా మీరు అర్థం చేసుకోవాలి. ఓకేనా, నెక్స్ట్ మనం ఇప్పుడు ఇంకొక డివ్ని ఓపెన్ చేసుకునేద్దాం. ఏ డివ్ ఇది, ఆ ఇమేజ్కి ఆ డీటెయిల్స్కి. చూడండి కార్డ్, ఒక సింగిల్ ఇమేజ్ పెట్టబోతున్నాం కాబట్టి కార్డ్ అని పెడుతున్నా. ఓకేనా, ఈ కార్డ్లో నేను వచ్చేసి డైరెక్ట్గా ఇమేజ్ పెట్టుకునేస్తున్నా. ఇమేజ్ ఎస్ఆర్సి, ఏ ఇమేజ్ పెడదాం, lap1
HTML కాదు, ఇమేజ్. ఓకేనా, ఓకే ఇమేజ్ అయితే పెట్టేసాం. నెక్స్ట్ ఇదే డివ్లో మనం ఇప్పుడు డీటెయిల్స్ అంటే దాన్ని మోడల్ నేము, దాని రేట్ పెట్టాలి కదా, డీటెయిల్స్. ఓకే, దీంట్లో మనం ఇప్పుడు H1 ట్యాగ్లో మోడల్ HP Pro నెక్స్ట్ H3 ట్యాగ్, ఇదంతా హెడ్డింగ్ ట్యాగ్స్ తెలుసు కదా. ఇంత ఇప్పుడు ప్రైస్ పెట్టేద్దాం, ఒక 20K లేకపోతే 30 పెడదాం. అబ్బా 30K. ఇప్పుడు చూద్దాం. కానీ ఇక్కడ మనం ఇంకొకటి చేయాల్సింది ఏంటంటే, ఇక్కడ బ్యాక్ని క్లిక్ చేసి electric.htmlలోకి రావాలి అనేసి అయితే మనం పెట్టేసాం. కానీ ఇక్కడ చూడండి, ఇమేజ్కి సంబంధించిన lap1 క్లిక్ చేసి ఇమేజ్ని క్లిక్ చేసి ఎక్కడికి వెళ్ళాలి, ఈ lap1.htmlలోకి వెళ్ళాలి. ఏమి కన్ఫ్యూజ్ అవుద్దండి. ఓకేనా, చూడండి ఈ lap1.html అంటే ఈ lap1.jpg అనే ఇమేజ్ని క్లిక్ చేస్తే మనం ఎక్కడికి వెళ్ళాలి, lap1.htmlలోకి వెళ్ళాలి. మీకు ప్రాక్టికల్గా చూపించేస్తాను చూడండి, ఇంకా అర్థమైపోతుంది. అయితే రీఫ్రెష్ చేద్దాం. ఓకేనా, చూడండి మనం ఈ ఇమేజ్ని క్లిక్ చేస్తే ఎక్కడికి వెళ్ళాలి, దీంట్లోకి అయితే రావాలి. మనం ఎందుకు చిందరబందరగా ఉందంటే ఇంకా మనం CSS అప్లై చేయలేదు. జస్ట్ మీరు అబ్జర్వ్ చేసుకోండి. చూడండి, మనం ఎప్పుడైతే ఈ బ్యాక్ మీద క్లిక్ చేస్తామో అప్పుడు మళ్ళీ మనం ఈ ఐటమ్స్ యొక్క వెబ్ పేజ్కి అయితే వచ్చేసాం. మళ్ళీ ఫస్ట్ ల్యాప్టాప్ ఇమేజ్ మీద క్లిక్ చేస్తే దీనిలోకి అయితే వస్తున్నాం. చూడండి, అక్కడ మనం ఏ ఇమేజ్ అయితే క్లిక్ చేస్తామో అదే వచ్చింది. నెక్స్ట్ దాని మోడల్ నేము, నెక్స్ట్ ప్రైజ్. ఓకేనా, నెక్స్ట్ బ్యాక్ మీద క్లిక్ చేస్తే మళ్ళీ ఈ ఇమేజెస్కి. ఓకేనా, నెక్స్ట్ ఇప్పుడు ఏం లేదు, జస్ట్ దీనికి CSS అప్లై చేసామంటే కంప్లీట్గా మనం ఈ ప్రాజెక్ట్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నట్టే. ఓకేనా, ఇక్కడ ఏం లేదు, నేను చెప్పింది ఈ ఫస్ట్ ల్యాప్టాప్ని క్లిక్ చేస్తే ఫస్ట్ ల్యాప్టాప్ అంటే lap1.htmlలోకి రీడైరెక్ట్ అవ్వాలి అనేసి అయితే మనం hrefs అయితే పెట్టేసాం. ఓకేనా, ఇదే విధంగా నెక్స్ట్ ఇక్కడ ఏం చేయాలి, lap2.html, ఇక్కడ lap3 ఉంది కాబట్టి మీకు కొంచెం ఈజీగా గుర్తుండడానికి ఇక్కడ ఏ ఇమేజ్ అయితే పెడతావో అదే image.html అని పెట్టేస్తామంటే మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఈ విధంగా ph4.html, ph3.html ఈ విధంగా ప్రతి ఒక్కటి ఇమేజ్ అయితే పెడతావో అదే ఇమేజ్ నేమ్తో ఒక HTML వెబ్ పేజ్ని క్రియేట్ చేసుకునేయాల. ఇక్కడ ఏం కన్ఫ్యూజన్ లేదు, చూద్దాం. చూడండి, జస్ట్ సేవ్. మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. ఇంకా చూడండి, lap1.html దానికి ఇప్పుడు క్రియేట్ చేసుకునేస్తాం. అదేవిధంగా lap2.html సపరేట్ క్రియేట్ చేసుకోవాలి, lap3 క్రియేట్ చేసుకోవాలి, lap4, lap5, ఇక్కడ ఫోన్కి ఒకటి, ఫోన్ 2, ఫోన్ 3, ఫోన్ 4 ఈ విధంగా ప్రతి ఒక్క ఇమేజ్కి సపరేట్గా దానికి సంబంధించిన HTML వెబ్ పేజ్ని మనం క్రియేట్ చేసుకోవాల్సిందే. ఓకేనా, మనం చూస్తా అంటే కొంచెం పెద్దదిగానే అనిపిస్తుంది. మనం ఈ చిన్న ప్రాజెక్టే ఇంత పెద్దదిలా ఫీల్ అవుతా అంటే అసలు అమెజాన్, మీషో, ఫ్లిప్కార్ట్ ఇలాంటివి క్రియేట్ చేయాలంటే ఎంతెంత కోడ్ రాయాలో మనం మీ ఒకే వదిలేస్తాను నేను. ఓకేనా, నేను ఫస్ట్ అయితే ఈ ల్యాప్టాప్ 1కి అయితే క్రియేట్ చేసుకునేస్తాను. తర్వాత మీ అంతటా మీరే ఈ ల్యాప్టాప్ 2 కానీ 3 కానీ 4 కానీ మీ అంతటా మీరే చేసుకునేస్తారు. ఓకేనా, ఎప్పుడు మీది ఇప్పుడు క్లియర్గా ఫోకస్డ్గా విన్నప్పుడు మాత్రమే. ఓకేనా, ఓకే మనం పెట్టేసాం. ఇప్పుడు CSS అయితే అప్లై చేసుకునేద్దాం. ఫస్ట్ ఈ బటన్కి సంబంధించిన CSSని మనం ప్రీవియస్ ఏంటిది electric.htmlలో ఉన్న బటన్ కోడే కాపీ చేసి పేస్ట్ చేసినా సరిపోతుంది. ఎక్కడి దాకా, ఈ హోవర్ దాకా జస్ట్ కాపీ, జస్ట్ స్టార్టింగ్ హెడ్ ట్యాగ్కి ఎండింగ్ హెడ్ ట్యాగ్కి మధ్యలో అంటే ఈ టైటిల్ తర్వాత పేస్ట్ చేసాను. స్టైల్ ట్యాగ్ని క్లోజ్ చేసామంటే సరిపోతుంది. ఓకే, చూడండి బటన్ అయితే ఇప్పుడు కరెక్ట్గా వచ్చేసి ఉంటుంది. బటన్ ఇప్పుడు ఎలా ఉంది, నార్మల్గా ఉంది. చూడండి బటన్ అయితే వచ్చేసింది. నెక్స్ట్ ఈ ఇమేజ్ని మనం స్టైలింగ్ అప్లై చేసామంటే సెట్. ఓకే, మన ఇమేజ్ దాంట్లో పెట్టున్నాం కార్డ్స్. ఓకేనా, కార్డ్ దాన్ని ఇప్పుడు సెలెక్ట్ చేసుకోవాలంటే ఏం చెప్పాను, .కార్డ్. ఓకే, ఇప్పుడు
డాట్ కార్డ్స్ని ఇప్పుడు నేను సెంటర్లోకి తేవాలి. ఒక్కొక్కసారి కార్డ్స్లో ఉన్న ఇమేజ్ కార్డ్స్లోని ఇమేజ్ నాకు విడ్త్ వచ్చేసి ఒక 250 పిక్సెల్స్, హైట్ కూడా ఒక 250 పిక్సెల్స్. నెక్స్ట్ బార్డర్ రేడియస్ నాకు ఒక 10 పిక్సెల్స్ చాలు. బార్డర్ రేడియస్ ఎందుకు యూజ్ చేస్తాం? ఆ కార్నర్స్ని కొంచెం కరువుగా పెట్టడానికి. ఓకేనా, సేవ్. చూడండి నీట్గా అయితే వచ్చేసింది. ఇప్పుడు మనం ఏం లేదు, ఈ ఇమేజ్ని దీన్ని సెంటర్లోకి తెచ్చేసామంటే సరిపోతుంది. మనకేం చేయాలి? ఇక్కడ చూడండి ఈ కార్డ్స్, నెక్స్ట్ ఈ డీటెయిల్స్, అంటే ఈ డీటెయిల్స్ కూడా ఈ కార్డు డివ్లోనే ఉంది కాబట్టి జస్ట్ మనం ఈ కార్డు డివ్కి స్టైలింగ్ అప్లై చేస్తే ఈ మొత్తం చూడండి, ఈ డివ్, ఇది స్టార్టింగ్ డివ్, ఈ ఎండింగ్ డివ్, దీని మధ్యలో మొత్తం సెంటర్లోకి వచ్చేలాగా మనం దీని డాట్ కార్డ్ని సెలెక్ట్ చేసుకుని అప్లై చేసామంటే సరిపోతుంది. ఓకేనా, సపరేట్గా మనం డీటెయిల్స్కి తర్వాత అప్లై చేసుకుందాం. ఓకేనా, కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నట్టు ఉంటుంది, ఎందుకంటే డైరెక్ట్గా మనం సిఎస్ఎస్ గురించి ఎక్కువ డీప్గా తెలియకుండా మనం సిఎస్ఎస్ సంబంధించిన ప్రాజెక్ట్ చేస్తున్నాం కాబట్టి కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నట్టు ఉంటుంది. ఓకేనా, జస్ట్ ఒక అర్థం చేసుకునేదానికి ట్రై చేయండి. మనం ఫర్దర్ క్లాసెస్లో సిఎస్ఎస్ గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకునేటప్పుడు మీకు అర్థమైపోతుంది. ఓకే, డాట్ కార్డ్, మార్జిన్ లెఫ్ట్ నాకు ఒక 30 rem ఇచ్చి చూద్దాం. ఓకే, టాప్ కొంచెం చేసి, అంటే మార్జిన్ టాప్ కొంచెం పెంచేసి, నెక్స్ట్ మార్జిన్ లెఫ్ట్ ఒక్కొక్క 2 rem పెంచామంటే సెట్, మన ప్రాజెక్ట్ అయిపోయినట్టే. 31.5 ఇచ్చేద్దాం. అదేవిధంగా మార్జిన్ లెఫ్ట్ కూడా ఇచ్చేసామంటే సరిపోతుంది. అదే మార్జిన్ టాప్, నేను ఒక 3 rem ఇస్తున్నా. ఓకే, ఇప్పుడు నీట్గా అయితే సెట్ అయిపోయింది. ఇంతే గాయ్స్, ఇప్పుడు మనం హోవర్ ఎఫెక్ట్ పెట్టేయాలి. హోవర్ ఎఫెక్ట్ పెట్టేసామంటే సరిపోతుంది. కార్డ్లో ఉన్న ఇమేజ్ని ఎప్పుడైతే మనం హోవర్ చేస్తామో, చూడండి డాట్ కార్డ్లో ఉన్న ఇమేజ్ని ఎప్పుడు హోవర్ చేస్తామో అప్పుడు మనకి ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి. ఎలా గుర్తుపెట్టుకోవాలి మనం? చూడండి, డాట్ కార్డ్లో ఉన్న ఇమేజ్ని ఎప్పుడైతే హోవర్ చేస్తామో, డాట్ కార్డు స్పేస్ ఇచ్చి ఇమేజ్ కోలన్ ఇది పెట్టేసి నెక్స్ట్ హోవర్ అని పెట్టేసి దాని లోపల ఫ్లోర్ బ్రాకెట్స్లో మనం ఇప్పుడు ప్రాపర్టీస్ని అయితే అప్లై చేసుకోవాలా. స్కేల్ 1.08, రిఫ్రెష్. చూడండి, హోవర్ చేసిన వెంటనే ఆ ఇమేజ్ అనేది కొంచెం అట్లా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. ఓకేనా, ఇదే విధంగా మనం చూడండి, ఇప్పుడు మనం నీట్గా అయితే క్లియర్గా చేసుకునేసాం. ఇప్పుడు ఫస్ట్ నుంచి ఒకసారి మనం క్రియేట్ చేసింది అయితే చూద్దాం. ఓకేనా, ఫస్ట్ అయితే మనం స్టార్ట్ షాపింగ్ మీద క్లిక్ చేసేద్దాం. మనం ఇప్పుడు ఈ ప్రాజెక్ట్లో క్రియేట్ చేసిన దీనికి కాబట్టి దీనికి మాత్రం ఓపెన్ చేసుకుందాం. ఎలక్ట్రిక్ గ్యాడ్జెట్స్. ఓకే, ఇమేజెస్ ఓపెన్ అయ్యాయి. మనం దీంట్లో కూడా ల్యాప్టాప్ ఓన్గా క్లిక్ చేసాం కాబట్టి దీన్ని క్లిక్ చేద్దాం. ఓకే, ఇండివిజువల్గా వచ్చేసింది. ఓకేనా, ఇంతే గాయస్. మీరు కానీ కరెక్ట్గా నా వీడియోస్ కానీ ఫాలో అయితే మీ అంతటా మీరే ఇలాంటి వీడియోస్ని క్లియర్ కట్గా ఈజీగా ఇలాంటి వెబ్సైట్ని అయితే మీరు డిజైన్ చేసుకునేయచ్చు. ఓకేనా, అన్నీ మనం ఈ ఫస్ట్ మెనూ కార్డ్కి ఎలా అయితే స్టైలింగ్స్ కానీ HTML కానీ అప్లై చేసుకున్నామో అన్నిటికీ అలానే అప్లై చేసుకుంటే మన వెబ్ పేజ్ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది. చూడండి. ఓకే, ఫ్యాషన్స్ క్లిక్ చేద్దాం. ఈ విధంగా ఫ్యాషన్స్కి సపరేట్గా ఇమేజెస్, నెక్స్ట్ ఏ దాని మీద అయితే క్లిక్ చేస్తామో దానికి సంబంధించిన సపరేట్గా దాని ఫోటో, దాని నేము, దాని ప్రైస్. ఓకేనా, ఇంతే గాయస్.
దీని మించి ఏమి ఉండదు. ఓకేనా. ఇంకా మీరు సిఎస్ఎస్ని కానీ క్లియర్ కట్గా నేర్చుకున్నారంటే ఫర్దర్ వీడియోస్లో మనం సిఎస్ఎస్ కోసం చెప్పబోతున్నాం కదా, దాంతో కూడా మీరు నేర్చుకోవచ్చు. క్లియర్ కట్గా అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను డెప్త్గా అయితే. ఓకేనా. దాంతో కానీ మీరు క్లియర్ కట్గా వినేసి అర్థం చేసుకున్నారంటే మీ అంతటా మీరే ఇదేంది చాలా చిన్న ప్రాజెక్ట్ చెప్పాలంటే, ఇలాంటి ఎంతో పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ని మీరు ఐబొమ్మని కానీ యూట్యూబ్ని కానీ ఈ విధంగా పెద్ద పెద్ద యాప్ క్లోన్స్ని కూడా మీరు ఈజీగా సిఎస్ఎస్ యూజ్ చేసుకొని క్రియేట్ చేసుకోవచ్చు. ఓకేనా.